అనే సాకులు చెప్పే నెహెమ్యా కాదు, కథలు చెప్పే నెహెమ్యా కాదు. ఈ నెహెమ్యాలో రోసం ఉన్నది, ఈ నెహెమ్యాలో పట్టుదల ఉన్నది, ఈ నెహెమ్యాలో పోరాటం ఉన్నది, ఈ నెహెమ్యా లక్ష్యము సాధించడానికి దేనికైనా తెగించే సాధన ఉన్నది. అందులో ఒక భాగంగా మొట్టమొదటిగా ఏం తెలుసా? తనకు తానే తగ్గించుకునే జీవితం. రాజు దగ్గరికి వెళ్ళాడు. 2వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గర చెప్తున్న ఒక అద్భుతమైన మాట, ఆ 2వ అధ్యాయం 2వ మాట మీరు చదువుతూ ఉండగా, కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, అయ్యా నువ్వు ఎందుకయ్యా మౌనంగా ఉన్నావు? ఎందుకయ్యా ఏడుస్తూ ఉన్నావు? ఎందుకయ్యా కుమిలిపోతూ ఉన్నావు? నీకేం పట్టిందయ్యా? నీకే జబ్బు లేదు కదా, నీకు అన్నం లోటు చేయలేదు కదా, నా దగ్గర ఉన్నావు కదా, నా పరిపాలనలో ఉన్నావు కదా, నీకేమి లేకుండా ఎందుకయ్యా కుమిలిపోతున్నావని రాజు నెహెమ్యాను అడుగుతూ ఉన్నాడు. అంటే నెహెమ్యా ఎంత ఓర్పుతో నలిగిపోయి కుమిలిపోయి కృషించిపోయి ఉపవాసం ఉండి ముఖమంతా సేదరించుకొని పరిస్థితులంతా బాగోలేదని కుంగిపోతున్నాడు. వాళ్ళ అమ్మకి బాగోలేదని కాదు, వాళ్ళ చెల్లికి బాగోలేదని కాదు, వాళ్ళ భార్యకి బాగోలేదని కాదు, వాళ్ళ బిడ్డలకు బాగోలేదని కాదు, నా ప్రజలు నశించిపోతూ ఉన్నారు, నా ప్రజలు అక్కడ పాడైపోతూ ఉన్నారు, నా ప్రజల దేవాలయం కాలిపోయింది, కూలిపోయింది, అందులో దేవుడి పని జరగటం లేదని కుమిలిపోతున్న వేళ నెహెమ్యా తన కుటుంబం కొరకు ఏడవలేదు, తన వారి కొరకు ఏడవలేదు, తను ఏమో అయిపోతాడని ఏడవలేదు, తనకు పిడికిడు అన్నము లేదని ఏడవలేదు, తనకు ఒక జాతి పోతుందని ఏడుస్తూ ఉన్నాడు, తన దేవుని మందిరము పోతుందని ఏడుస్తూ ఉన్నాడు, తన ప్రజలు పోతున్నారని ఏడుస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా మనకు ఒక ప్రశ్న, మనం ఎంతమంది ఏడుస్తూ ఉన్నాం? మన ప్రజలు నరకానికి వెళ్ళిపోతూ ఉంటే మనం ఎంతమంది ఉపవాసాలు ఉంటూ ఉన్నాం? మనం ఎంతమంది దేవుడితో సహవాసం చేస్తున్నాం? ఎప్పుడు మన సొంత పనులైనా, ఎప్పుడు మన సొంత కార్యాలైనా, మన సొంత కార్యాలు ఎప్పుడో చూసుకుంటూ ఉన్నాం, దేవుడి కార్యము చూడట్లేదని పిలిపిలికి రాసిన పత్రికలో చెప్పినట్టుగా మన సొంత పనులు ఎప్పుడు మన తిండే, మన బట్టే, మన పిల్లలే, మన భర్తే, మన ఇల్లే, మన పంటే, మన పాడే, ఇంకేమీ అవసరం లేదు. నేటి క్రైస్తవ్యము ఎలా ఉన్నది ప్రియులారా? నా దేవుడు మాట్లాడుతున్నాడు. నీలో రసం లేదా? నీలో మంట లేదా? దేవుడి కొరకు నువ్వేమి చేయగలుగుతూ ఉన్నావు? నెహెమ్యా ఊరు కాని ఊరిలో ఉన్నాడు, దేశము కాని దేశంలో ఉన్నాడు, భాష కాని భాష దగ్గర ఉన్నాడు, కానీ తప్పించిపోతూ ఉన్నాడు. అక్కడ మందిరము కాలిపోయిందని, అక్కడ మందిరము కూలిపోయిందని, అక్కడ పరిచర్య పాడైపోయిందని, అక్కడ ప్రజలు పాడైపోయారని, అక్కడ విగ్రహారాధకులుగా ఉన్నారని, వ్యభిచారులుగా ఉన్నారని, మోసాలతో నిండుకున్నారని, యవనస్తులు పాడైపోయారని బాధతో వేదనతో ఉన్న నెహెమ్యాను చూశాడు రాజు. చూసిన రాజు అంటూ ఉన్నాడు, నీకే జబ్బు లేదు కదా, నువ్వెందుకు అలాగైపోతూ ఉన్నావు? అయ్యా నా వ్యక్తిగతంగా నాకు జబ్బు లేదు, కానీ అనేక మంది అక్కడ పాడైపోతూ ఉన్నారు. అలాగ చదువుతూ ఉంటే ఆ మాటలు నిజంగా నేను కుమిలిపోయిన మాటలు చదివినప్పుడు ఏమని రాస్తుంది? చదవండి ప్రియులరా, ఏమని రాస్తుంది? కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారముగా ఉన్నదేమి? ఎందుకు విచారంగా ఉంది? నీ హృదయ దుఃఖము చేతనే, నీ హృదయం దుఃఖము చేతనే అది కలిగింది నాకు తెలిసింది. నీ మనసు ఏదో గాయమైంది, నీ మనసు ఏదో బాగులేదు, అదేదో చెప్పు నెహెమ్యా చెప్పు అని రాజు చెప్తున్న మాట ఏమని? నేను భయపడి రాజు చిరంజీవి అగును కాక. రాజు అప్పుడు నెహెమ్యా చెప్తూ ఉన్నాడు, అయ్యా రాజుగారు మీరు నిత్యము జీవించాలయ్యా, ఇదిగో అని చెప్పు. ఏమని చెప్తూ ఉన్నాడు? నా పితరుల సమాధమందు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడ్డాయ్యా, నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజు. నేను బాధపడకుండా ఉంటానా? నా వారు ఊర్లు పాడైపోతుంటే, నా ప్రజల జాతి పాడైపోతుంటే నాకెందుకు దుఃఖం రాదు? ఇది ఎవరిలో వస్తుందో తెలుసమంట? నిజమైన క్రైస్తవుడికి, దేవుని మీద ప్రేమ ఉన్నవాడికి, దేవుడి అభిషేకం ఉన్నవాడికి ఈ లక్ష్యాలు చూసుకొని ప్రతిగట్టకుండా ఏయో లక్ష్యాలు చేసుకొని వెళ్తూ ఉంది సమాజం. నేటి క్రైస్తవ్యం ఏదో గురి పెట్టుకొని వెళ్తుంది. వద్దు, ఏదో బిల్డింగ్లు కట్టాలని, ఏదేదో చేయాలని. యవనస్తులైతే మరీ ఘోరంగా తయారయ్యారు. నా చిన్నప్పుడు శేఖర్ అని ఒక వ్యక్తి ఉండేవాడు.
పాస్టమ్ గారు తెలుసు, వాళ్ళ ఇంటి పక్కనే, ఆ ఇంటి వెనకతల సుందరమ్మ కొడుకు. వాడు మా యవన కాలంలో అనేవాడు, ఒక అమ్మాయిని చూపించేవాడు. అమ్మని, ఒరేయ్ నెల రోజులు అమ్మాయిని పడగొట్టకపోతే నా సగం మేసం తీసుకుంటానని లక్ష్యం పెట్టుకుని తిరిగేవాడు. నేను చెప్పాలి ఈ మాట, నీవు అలాంటి పనికి మాలిన లక్ష్యాలతో ఉన్నావేమో, జాగ్రత్త సుమి. ఇప్పుడు ఆ శేఖర్ అనేవాడు అక్కడే ఉన్నాడు, నన్ను ఇక్కడికి లేపాడైనా. దేవునికి స్తోత్రం. ఎలాంటి గురి వద్దు, అలాంటి లక్ష్యాలొద్దు. నా చిన్నప్పుడు 50 ఇడ్లీ తింటే 100 రూపాయలు ఇస్తానని పందెం కట్టాడు ఒక ఆయనతో. నాకు తెలిసిన మోపాడు అనే ఊరిలో, నేను చదువుకున్న ఊరది. నేను ఆ టీ కొట్టుకి వెళ్ళి, ఆ టీ కొట్లు అనేవారు అప్పుడు మా స్కూల్ దగ్గరలో ఉండేది. నేను వెళ్ళాను, అప్పుడే పందెం అవుతూ ఉంది. నేను చాలా చిన్నోడిని, 8th క్లాస్ 7th క్లాస్ చదువుతూ ఉన్నాను. వాళ్ళిద్దరు పందెం కట్టుకొని మొత్తానికి అతను తినడం మొదలెట్టారు. నాకు తెలిసిన అమ్మాయి, మాతో చదువుకున్న అమ్మాయి అలా అన్నయ్యే ఆ పని చేసింది. ఆ తిన్నాడు 50 ఇడ్లీ. ఆ సాయంత్రానికి కడుపు పగిలి ఆపరేషన్ చేయవలసి వచ్చింది. పిచ్చి లక్ష్యాలు వద్దు, అలాంటి పనికి మా లక్ష్యాలు వద్దు. అమ్మాయిలు ఎలాగైనా పడగొడతాను, అబ్బాయిలు ఎలాగైనా పడగొడతాను, 50 ఇడ్లీ తింటాను, అండి 2 ప్లేట్లు నూడిల్స్ తింటాను, పిచ్చి పనులు ఎవరు చేయొద్దు. అలాంటి లక్ష్యాలు వద్దు. నీ లక్ష్యం ఏమిటో తెలుసా? నీ లక్ష్యం ఏమిటో తెలుసా? నెహెమ్యా లాంటి లక్ష్యం నీలో ఉండాలి, ఆ రోషం నీలో ఉండాలి, ఆ పౌరుషం నీలో ఉండాలి, ఆ పట్టుదలని ఉండాలి. పాడైపోతారు పట్టణాల గురించి నీ మనస్సు ఉండాలి. ఏమండి, చాలా బాధాకరమైన విషయం. నేటి యువత ఎక్కడే పారిపోతుంది. ఏమిటి మీ లక్ష్యాలు? మీ చదువు లక్ష్యాలు అయితే పర్వాలేదు, కానీ పనికి మాల లక్ష్యాలు వద్దు, పనికి మాల గమ్యాలకి వెళ్ళొద్దు, పాడైపోతారు సుమా. దేవుడు మాట్లాడుతున్నాడు. నెహెమ్యా ఒక్కొక్కసారి మంచి పని చేసినప్పుడు ఆటంకాలు వస్తాయి, దేవుడు పని చేసినప్పుడు ఆటంకాలు వస్తాయి. ఇతగాడు ప్రారంభించాడు. ఏం ప్రారంభించాడు తెలుసా? మందిరము కట్టడం ప్రారంభించాడు. మందిరము కట్టడం ప్రారంభిస్తే అక్కడ చదవండి, 3వ అధ్యాయం, లేక 2వ అధ్యాయం, ఆ 10వ వచనం చదువుతారు. హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన తోబియాను దాసుడును ఇజ్రాయేలుకు క్షేమం కలుగజేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. అంతటా నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే ఉండి రాత్రి యందు నేనును నాతో కూడా ఉన్న కొందరును లేచితిమి. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఈ నెహెమ్యా దేవుడు మందిరాన్ని నిర్మాణం చేయటానికి వెళ్తే అక్కడున్న కొంతమంది స్థానికులు, ఆ ఊర్లో ఉన్నవారు హేళన చేయటం ప్రారంభించారు. ఈడెక్కడి నుంచి వచ్చాడట, ఈడు ఇప్పుడు చర్చి కట్టేస్తాడట, ఈడెక్కడి నుంచి వచ్చాడట, ఈడు బాగు చేసేస్తాడట. హేళన చేస్తారండి మనల్ని కూడా. వీళ్ళు పెద్ద మినిస్ట్రీ అట, వీళ్ళేదో చేసేస్తారట అనేవాళ్ళు ఉండొచ్చు. నిన్ను కూడా చాలా తక్కువగా అంచనా వేయచ్చు. నువ్వు చేస్తున్న పనిని అపహాసము చేయొచ్చు. కంగారు పడకు బిడ్డ. నిన్ను అపహాసం చేసినోలే అదే నోరుతో నిన్ను జేజేలు కొట్టడం ప్రారంభిస్తారు. నేను మాట్లాడుతూ ఉన్నది నా దేవుడి మాట. ఏ నోరైతే నిన్ను అపహాసం చేసిందో, ఏ నోరైతే నిన్ను తిట్టిందో, ఏ నోరైతే నిన్ను తక్కువ అంచనా వేసిందో, ఏ నోరైతే నీ ప్రార్థనను తక్కువ అంచనా వేసిందో, ఏ నోరైతే నీ పాటన తక్కువ అంచనా వేసిందో, ఏ నోరైతే నీ పరిశుద్ధతను తక్కువ అంచనా వేసిందో, అదే నోరు నిన్ను జై కొట్టబోతుంది. నిన్ను దేవుడి కొరకు నువ్వు నెహెమ్యాలాగా ఉండగలిగితే ఆటంకాలు అద్భుతాలుగా మార్చేస్తాడు ఆయన. అపహాస్యము నిన్ను ఆనందముగా మార్చేస్తుంది. ఎక్కడైతే హేళన చేశారో అక్కడే జయజాలు కొట్టడం ప్రారంభిస్తారు. నా దేవుడి మీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో హేళన చేస్తూ ఉన్నారు. మందిరము కడుతూ ఉండగా ఈడెక్కడి నుంచి వచ్చాడు, ఈడేమో కడతాడని నా దేవుడు సెలవిచ్చిన మాట. ఆయన గొప్ప కార్యాలు చేయువాడు. ఏలను చేసిన వారు అలాగ ఉండిపోయారు, కానీ ఇతను పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. గోడ కడుతూ ఉన్నారు. 4వ అధ్యాయం మొదటి మాట గోడ కడుతూ ఉన్నాడు నెహెమ్యా.
హిజ్కియా తన వారిని కొంతమందిని ఏర్పాటు చేసుకొని అక్కడికి వచ్చి ఏళన చేయడం ప్రారంభించారు. ఎవరో తెలుసా? స్థానికంగా ఉన్న క్రైస్తవులే, కానీ స్థానికంగా ఉన్నటువంటి స్నేహితులే, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలే ఈ నెహెమ్యాని తక్కువ అంచనా వేశారు. ప్రియులారా, ఒకవేళ నిన్ను ఎవరైనా తక్కువ అంచనా వేస్తున్నారేమో, కంగారు పడుకో. నిన్ను తక్కువ అంచనా వేస్తున్న వాళ్ళు అదే నోటుతో ఇది గొప్ప వాళ్ళని చెప్పబోతూ ఉన్నారు. దానికి నేనే సాక్ష్యం. నా గ్రామాల్లోకి వెళ్ళి అడగండి. ఒకనాడు నన్ను తక్కువ అంచనా వేశారు. అదే గ్రామాల్లో ఒక ఆశ్రయం నిర్మాణం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇది ఎక్కడ దేవుడు సాధ్యపరిచేది, దేవుడు న్యాయము చేసేది, దేవుడు కార్యము చేసేది. నువ్వు రోషము కలిగి ఒక లక్ష్యంతో వెళ్తే, ఒక గమ్యంతో వెళ్తే ఆటంకాలే అభివృద్ధిగా మార్చేస్తాడు ఆయన. ఏం చేస్తున్నారు? 4వ అధ్యాయం మొదటి మాట దేవుడి వాక్యం మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? మేము గోడ కడుతూ ఉండగా సమాచారం విన్నారు దరిద్రులు, సంబుట్టులు మిగులు కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి సొమ్ములోను దండువారి ఎదుట దేవునికి మహిమ కలుగును గాక. ఎగతాళి చేసేవారిని వెనకాతలు తిరుగుతారు. బిడ్డ, నువ్వు కంగారు పడుకో. నిన్ను ఎగతాళి చేస్తారు. ఈడ పెద్ద భక్తుడండి, వైట్ డ్రెస్ వేస్తాడు. అవును, నేను భక్తుడిని, నేను చెప్పగలను, నా దేవుడు కార్యములు చేయగలడు. నిన్ను హేళన చేసి వారు తల ఉంచుకుంటారు. ఒకరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుడు మంచి మనసిచ్చి నిన్ను నడిపిస్తున్నప్పుడు ఈ లోకంలో నీకు ఆటంకాలే. నీ సొంత వారే నీకు ఆటంకాలు, నీ అనుకున్న వారే నీకు ఆటంకాలు, నువ్వు ప్రేమించేవారే ఆటంకాలు, నీ స్థానికులే నీకు ఆటంకాలు, నీ ఇంట్లో వాళ్ళే ఆటంకాలు, నిన్ను అన్నవారే నీకు ఆటంకాలు, నిన్ను బావ అనేవాడే ఆటంకం. నువ్వే గాబరా పడుకో. ఒకరోజు తల ఎత్తుకొని బ్రతుకుతావు. జేజేలు కొడతారు, అవాలే. దేవునికి స్తోత్రం.